గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈత మొక్కల నుంచి ఒంగోలు వెళ్తున్నాము. ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ గేట్ పడిందన్నమాట. ఇది సోరారెడ్డిపాలెం రైల్వే స్టేషను. ఇటు కావల్ నుంచి రైలు వస్తుంది. కావల్ నుంచి ఒంగోలు వెళ్తున్నమాట. ఇక్కడ నేను కరెక్ట్గా ఈ గేట్ ముందుకు వచ్చిన తర్వాత అలా హార్న్ కొట్టుకుంటా ఇక్కడ గేట్ పడిపోయింది. నేను ఇంకా అక్కడ ఆగాను. సూర్యారావు గారు చూడండి ఎంత బాగుందో. సన్సెట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇటు సైడ్ ఏమో ఒంగోలు అనమాట. ట్రైన్ ఇంకా రాలేదు, వస్తుంది. ఇక్కడంతా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అందరూ నిమజ్జనంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి ట్రైన్ వస్తుంది. ఇటు సైడ్ నుంచి కావల్ సైడ్ నుంచి వస్తుందన్నమాట. ఇదేమో ఒంగోలు సైడు. ఇప్పుడు మనం కావల్ సైడు చూద్దాం రండి. ట్రైన్ ఎంత దూరం వచ్చిందో ఏంటో. సన్సెట్ చూడండి చాలా బాగుంది. సూర్యారావు గారు అప్పుడే సన్సెట్ అవుతుంది అనమాట. టైం వచ్చి అప్పుడు 6 అయినట్టుంది. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది సూర్యారావు గారు. సూర్యారావు గారు అని ఎందుకు అంటున్నా అంటే మా స్కూల్లో మా ప్రిన్సిపాల్ గారు సూర్యారావు గారు తగ్గలేదు అలా అలా అనేవాడు. అది మాకు బాగా గుర్తనమాట. ఇప్పుడు చూడండి మనకి స్ట్రైట్గా అక్కడ లైటింగ్ కనిపిస్తూ ఉంది. లైట్ వెలుగుతూ ఉంది చూడండి. అక్కడ నుంచి అటు నుంచి ట్రైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది. లైట్ కనిపిస్తుంది చూడండి. దూరంగా లైట్ కనిపిస్తుంది. వెలుగుతూ ఆరిపోతూ ఉంది. లైట్ వస్తుందన్నమాట దగ్గరికి ట్రైన్. ఈ ట్రైను గరీబ్ రథ్ అనుకుంటా. అది మొత్తం ట్రైన్ మొత్తం ఏసీ బోగీలో ఉన్నాయి. ఏసీ బోగీలో ఉండే రిచ్ ట్రైన్ని గరీబ్ రథ్ అని పెట్టారు. ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గరీబ్ అంటే అందరూ గరీబులే అది ఎక్కుతారనా, లేకపోతే గరీబ్ వాళ్ళని రిచ్ చేయాలనా, లేకపోతే ఏంటి నాకైతే తెలియదు. మొత్తం ట్రైన్ మాత్రం ఏసీ ట్రైన్ అనమాట. నేను అనుకోవడం గరీబ్ రథ్ అనుకుంటా. ఆ ఫాస్ట్లో వెళ్ళేటప్పుడు నాకు చదవడానికి కుదరలేదనమాట. అది ఇప్పుడు వస్తుంది. ట్రైన్ దగ్గరికి వచ్చేస్తుంది. చూద్దానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ట్రైన్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ అలా వేసాను. అందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సన్సెట్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ట్రైన్ ముందుకు వచ్చేసింది. మొత్తం ఏసీ బోగిలో